సో అక్కడ గందరగోళ పరిస్థితులను అయితే చూస్తున్నాం లైవ్ లో. మా ప్రతినిధులను కూడా లోపలికి రానివ్వకుండా మీడియా ప్రతినిధులు కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మీడియా పైన సెక్యూరిటీని కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ బాబు స్వయంగా బయటకు వచ్చి పరిస్థితి ఎవరు పట్టిదే సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడి నుంచి బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అందిస్తోంది. జల్పల్లి మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. మీడియా ప్రతినిధులను సైతం ఎవరిని అక్కడ అలౌ చేయడం లేదు. అలాగే మంచు మనోజ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, విష్ణుకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అక్కడే గొడవ పడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఏం జరుగుతోంది అనే అప్డేట్ కవర్ చేసుకున్నటువంటి మీడియా మీద బౌన్సర్లు వాళ్ళందరూ కూడా దాడి చేయడం జరుగుతోంది. వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవలు ఇంట్లో వాళ్ళకి ఓకే, కానీ మీడియా మీద దాడి చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ప్రతిగా స్పందిస్తున్నారు. అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం మీడియా మీద కూడా అక్కడ దాడి జరుగుతోంది. మోహన్ బాబు, మంచు విష్ణు ఏర్పాటు చేసినటువంటి బౌన్సర్లు జల్పల్లి నివాసం దగ్గర మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల కెమెరాలు కూడా పగలగొట్టారని తెలుస్తోంది. ఇద్దరికి గాయాలైనట్టుగా కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. మరి పోలీసులు అక్కడ వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా, ఇంకా ఫోర్స్ ఏమైనా అక్కడికి వెళ్ళిందా లేదా అన్నటువంటి విషయాలు అయితే తెలియాలి. ప్రస్తుతానికైతే అక్కడ పూర్తిగా ప్రైవేట్ బౌన్సర్ల చేతిలోనే అక్కడంతా పరిస్థితి ఉంది. మనోజ్ని లోపలికి వెళ్ళనిస్తున్నారా, వెళ్ళనివ్వట్లేదా అన్నటువంటి విషయాలు కూడా తెలియడం లేదు. బౌన్సర్లు మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. అరే మీకే తీయలేనా నాయన, మీరే అరే మీకే తీయలేనా నాయన, మీరే అరే మీకే తీయలేనా నాయన, మీరే సో మీడియా మీద దాడి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు. అలాగే కెమెరాలు కూడా వాడినివ్వట్లేదు. ఇద్దరు కెమెరామెన్ల కెమెరాలు కూడా పగలగొట్టినట్టుగా తెలుస్తోంది. సో మా ప్రతినిధి విజువల్స్ చిత్రీకరిస్తుంటే పక్కకి గెంటేశారని కూడా తెలుస్తోంది. ఫోన్ లైన్ లో మా ప్రతినిధి క్రాంతి అందుబాటులో ఉన్నారు. లైవ్ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. క్రాంతి, ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? రైట్ పవన్, ప్రస్తుతం ఏదైతే మంచు
మనోజ్ ఏడీజీపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు కూడా ఫిర్యాదు చేసిన తర్వాత డోర్లు పగలగొట్టుకొని కూడా లోపలికి వెళ్ళిపోయింది సంగతి తెలుస్తుంది. అయితే దాంట్లో ఆ మీడియాని మాత్రం అనుమతి ఇవ్వకపోవడంతో మాత్రం మంచు మనోజ్ కి సంబంధించిన పిల్లల్ని తిరిగి ఇవ్వకపోవడంతో మనోజ్ ఆ మీడియాని అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే మోహన్ బాబు నేరుగా బయటికి వచ్చి ప్రముఖ ఛానల్ కెమెరామ్యాన్లను కావచ్చు లోగోలను పలగొడుతూ కెమెరాలు కూడా ధ్వంసమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఆ లోగోలు కూడా ధ్వంసం చేస్తూ రిపోర్టర్లపై నేరుగా దాడికి దిగాడు మోహన్ బాబు. దీనిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికీ మీడియా ఖండిస్తూ దీన్ని ఖచ్చితంగా అతను ఎందుకంటే పోలీసు క్రాంతి ఒకటైతే చెప్పండి మీ మీద ఎటువంటి దాడి జరగలేదా? మీరు సేఫ్ గానే ఉన్నారు కదా? రైట్, ప్రస్తుతం ఇదే సంఘటనని కూడా చిత్రీకరిస్తూ విజువల్స్ బీఆర్కే కెమెరామెన్ కావచ్చు ప్రస్తుతం తీసుకునే సమయంలో కూడా ఎలాంటి అంటే నూకి వేస్తూ కూడా పోలీసులు వాళ్లకు అండగా ఉంటూ మోహన్ బాబు దాడి చేసినా కూడా చోద్యం చూస్తూ ఉన్నారని కూడా పోలీసు అధికారులు కూడా చెప్పుకోవచ్చు. పవన్, సో ఓకే, ఏంటి మనోజ్ని మరి లోపలికి ఎలా చేశారా? ఎలా చేసేటువంటి పరిస్థితి ఉందా అసలా లేదా? రైట్ పవన్, ప్రస్తుతం మనోజ్ అయితే లోపలికి వెళ్ళాడు. డోర్లు పగలు కొట్టుకునే విజువల్స్ కూడా చిత్రీకరించడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళినాక కూడా ప్రస్తుతం ఇప్పుడు పోలీసు షరీఫ్ ఏసీపీ కావచ్చు సిఎల్ అంతా కూడా సమీక్షంలో అతని మనోజ్ పిల్లల్ని అప్పచెప్పాలంటూ కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో చిత్రీకరిస్తున్న మీడియాపై అతి దారుణంగా కిరాతకంగా ఒక రౌడీ షీటర్ లాగా మాత్రం దాడికి దిగడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసినా కూడా ఎందుకంటే అతి దారుణంగా ఆ మీడియాపై మాత్రం రౌడీ షీటర్ లాగా ప్రయత్నించి కొట్టడంతో పాటు లోగోలు కావచ్చు కెమెరాలు ధ్వంసం చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పవన్, రైట్, అయితే ఈ గొడవలకి సంబంధించి మోటో ఏంటి అంటే మనోజ్ వైపు తప్పు ఉందా లేదంటే మోహన్ బాబు విష్ణు వైపే తప్పు ఉందా అనేది అక్కడ ఎవరన్నా చెప్పడం జరిగిందా? రైట్, ప్రస్తుతం ఎందుకంటే ఇది గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ఆ మంచు నివాసానికి సంబంధించి కూడా ఈ గొడవలు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎక్స్క్లూజివ్ గా చెప్పుకోవచ్చు, ఒక జర్నలిస్ట్ కి గాయంతో మాత్రం చెవుల దగ్గర నుంచి కూడా రక్తం గారుతున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే మిగతా వాళ్ళ సెల్ ఫోన్లు కూడా పగిలిపోయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది మొబైల్ ఫోన్స్ కూడా గుంజుకొని మీడియా కెమెరామెన్ల మొబైల్ ఫోన్స్ కావచ్చు కెమెరాలు గుంజుకొని మాత్రం దాడికి దిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మళ్ళీ అవసరం అయితే నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ప్లీజ్ గివ్ మీ అప్డేట్స్. సో జగదీష్ గారు, విజయభాస్కర్ గారు చూస్తున్నారు లైవ్ లోనే మీడియా మీద జరుగుతున్నటువంటి